కర్కాటక రాశి. మనం ఈ టాపిక్లో ఎక్కువగా జాబు, వ్యాపారము, వృత్తి, ఒక మనిషి జన్మించిన తర్వాత ఒక వృత్తి చేయాలి కదా, ఆ వృత్తి గురించి మనం చెప్పుకుంటున్నాం. వృత్తి జరగాలంటే ఖచ్చితంగా కష్టపడాలి, బాగా చదువుకోవాలి, దాంతోపాటు మన గ్రహచారం కూడా బాగా పనిచేయాలి. వృత్తికి ప్లానెట్ ఎవరు? కర్కాటక రాశి వాళ్ళకి వృత్తి చేయించే ప్లానెట్ ఎవరు? అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ కుజుడు వృత్తికారకుడు, కుజగ్రహం. కుజగ్రహం వృత్తి ఒకటే కాకుండా కుటుంబకారకుడు కూడా ఆయనే, కుజుడు. కాబట్టి కుటుంబం సంబంధించినటువంటి విషయాలు, అలాగే జాబ్ విషయాలు బాగుండాలంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ కుజుడు జాతకంలో బాగుండాలి అంటే ఖచ్చితంగా కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగోదు. దీంట్లో మనం మామూలుగా చెప్పిన విషయమే. కాబట్టి బాగున్న వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఈ కర్కాటక రాశి వాళ్ళకి అధికారవంతమైన ఉద్యోగం చేస్తారు. పోలీస్ శాఖలో, అటవీ శాఖలో, అలాగే రక్షణ శాఖలో, ఆ తర్వాత సిబిఐ డిపార్ట్మెంట్లో, తర్వాత జైల్లో, అలాగే బాగోపోతే కనుక క్రిమినల్ లాయర్లు, ఆ తర్వాత జడ్జిలు, ఇలా కూడా ఉంటారు. అంటే ఎవరైనా ఇక అర్హత, శిక్షణ ఇవ్వడము, దండించడము, అధికారం చెలాయించడము, ఇటువంటి జాబుల్లో ఉంటారు. కాబట్టి ఏదైనా సరే ఒక జాబ్ మీద కర్కాటక రాశి వాళ్ళు చేస్తున్నారు అంటే అందులో ఏదైనా ఇబ్బంది వస్తుంది అంటే ఏం చేయాలి? బాగుంటే ఏం చేస్తారు, బాగోపోతే ఏం చేస్తారు, రెండు చెప్పుకుందాం. బాగోపోతే ఏం చేయాలి జాబ్ రీత్యా? మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి కుటుంబం అనే గ్రహం ఇచ్చేది, కుటుంబాన్ని సక్రమంగా చూసే గ్రహం ఎవరంటే కుజుడే. ఈ కుజుడు కనుక శత్రుస్థానంలో కానీ, వ్యయంలో కానీ, లేకపోతే లగ్నంలో కానీ, అష్టమంలో కానీ ఉంటే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే ఉద్యోగంలో సరిగ్గా వెళ్ళలేకపోతూ ఉంటారు. ఉద్యోగం ఉంది కానీ చేయలేకపోతుంటారు వీళ్ళు. ఎందుకంటే కుజుడు జాబ్ ఇచ్చాడు కానీ అష్టమ స్థానంలో పడిపోయాడు, ఉద్యోగం రావట్లేదు. అంటే ఉద్యోగం చేయలేకపోతున్నారు వీళ్ళు. ఉద్యోగం వచ్చింది కానీ చేయలేకపోతున్నారు. అలాగే కుజుడు మంచి జాబ్ ఇచ్చాడు కానీ శత్రుస్థానంలో పడిపోయాడు. జాబ్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ కూడా శత్రుపరంగా ఆలోచిస్తున్నాం. మనల్ని ఎదుటి వాళ్ళు శత్రువులుగా చూస్తున్నారు. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్. కాబట్టి ఈ కుజుడికి రెమెడీ చేయాలి. కుజుడికి ఏం చేయాలి కర్కాటక రాశి వాళ్ళు అంటే, చంద్రుడికి కుజుడికి చేయాలి. చంద్రుడికి కుజుడికి అంటే ప్రతి బుధవారము చంద్రుడికి కుజుడికి నవగ్రహాల్లో పూజా కార్యక్రమం. చంద్రుడికి కుజుడికి చంద్రుడి దగ్గర మామూలుగా పూలు, పళ్ళు, కొబ్బరికాయ, ఇన్ని బియ్యము, ఇంత పటికి బెల్లము, తర్వాత కుజుడి దగ్గర పూలు, పళ్ళు, కొబ్బరికాయ, ఇన్ని కందులు, ఎర్రని పువ్వులు, ఇలా కంటిన్యూగా 7 వారాలు అంటే 7 బుధవారాలు చేయాలి. కుజుడికి మంగళవారం కదండి పూజ చేయాలి, ఇవన్నీ కాదు. మిథున రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి ఏదైతే ఉందో ఆ దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి చంద్రుడి అధిపతి కాబట్టి బుధవారం చేయొచ్చు కర్కాటక రాశికి. అలాగే రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి గ్రహం కూడా చంద్రుడు ఉంటాడు, బుధుడు ఉంటాడు, ఇంకా నక్షత్రాలను బట్టి మారుతుంటాయి. కుదిరిన వాళ్ళు ఇంకా సోమవారం చేస్తే కూడా చాలా మంచిది, కర్కాటక రాశి చంద్రుడి అధిపతి కాబట్టి. అలాగే సోమవారాలు కనుక, బుధవారాలు కనుక ఎవరైనా బిజినెస్ పరంగా బుధవారం చేయొచ్చు, జాబ్ పరంగా సోమవారం చేయొచ్చు. ఈ సోమవారాలు ఈ 2 గ్రహాలకి పూజ చేసుకుని బియ్యము, కందులు దానం ఇచ్చి అదే రోజున అమ్మవారికి కుంకుమార్చన, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించండి. ఇలాగా మీరు అనుకుని ఒక 9 వారాలు, 7 వారాలు, 11 వారాలు చేసుకోండి. చూడండి, మీకు ఖచ్చితంగా మొదటి వారం దానం ఇవ్వండి, మళ్ళీ చివరి వారం దానాలు ఇవ్వండి, మీరు జాబ్లో అభివృద్ధి పొందుతారు. ఒకవేళ కొత్తగా జాబ్ చూస్తున్నామంటే మేము విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నాము అని కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా అంటే, వాళ్ళు చంద్రుడు కుజుడుతో పాటు రాహువు కూడా చేయండి, విదేశీయానం కలుగుతుంది. విదేశాల్లో సెటిల్ అవుతారు. అంటే జాబ్ కోసం, చదువు కోసం వెళ్తారు కదా, అప్పుడు వీళ్ళు సెటిల్ అవుతారు. అంటే రాహు ప్రయాణాన్ని కదిలించేటటువంటి గ్రహం, అందు గురించి అలా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఎవరైతే విద్య అయిపోయిన తర్వాత అంటే చదువు కోసం వెళ్ళదలుచుకున్నారో, ఎవరు విదేశాలు వెళ్ళి అక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారో కర్కాటక రాశి వాళ్ళు రాహుతో పాటు చంద్రుడు కుజుడికి కూడా చేసుకోవాలి. అప్పుడు ప్రయాణాల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి.
ఒకవేళ కనుక ఎందుకంటే ఇలా మేము చేస్తున్నాం కానీ కర్కాటక రాశి వాళ్ళు చాలామంది జాబ్ చేస్తున్నామని కానీ కుదరట్లేదండి, ఎక్కడ తృప్తి లేకుండా ఉందని కొంతమంది అంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఈ రెమెడీ చేయాలి. అలాగే కుజుడికి, చంద్రుడికి, రాహుకి దానాలు ఇచ్చి కుదిరితే కనుక దేవి పాశుపత హోమం చేయించండి. అమ్మవారి అనుగ్రహం ఉంటుంది, తప్పకుండా బాగుంటుంది. ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ తెలియజేయండి.